నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మహోన్నత సంస్కర్త మనకు అందించిన వారు దామెర వెంకట సూర్యారావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రథమ స్వాతంత్ర సమరానికి అజ్ఞాతంగా బీజవాపన చేసిన యోధ భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదులిచ్చిన తపస్వి స్వామి దయానందులు. హిందూ ధర్మ సంస్కృతుల పునరుద్ధారకుడిగా, వైదిక ధర్మ ప్రచారకుడిగా, ఆధునిక సంస్కర్తగా దేశ చరిత్రలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారు దయానంద సరస్వతి. నేడు ఆయన జయంతి. దయానంద సరస్వతి గుజరాత్లోని కతియావాడ్ ప్రాంతానికి చెందిన టంకారాలో 1824లో జన్మించారు. ఆయన అసలు పేరు మూలశంకర్. బాల్యం నుంచి చురుకైన బుద్ధి, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. 14 ఏళ్ల పిన్న వయస్సు నుంచే భక్తిలో ఉత్తమ పద్ధతి మానసికమైన ఆరాధనే అని నమ్మారు. 19వ ఏట ఇంటిని విడిచిపెట్టి బ్రహ్మచర్య దీక్షను పొందారు. 15 ఏళ్ల పాటు హిమాలయాల్లో తీర్థక్షేత్రాల్లో పర్యటించి సాధువులతో చర్చలు జరిపారు. వేదాధ్యయనం చేయదలిచి మధురలో స్వామి విరజానందుల శిష్యులై సన్యాసం స్వీకరించి దయానంద సరస్వతిగా ప్రసిద్ధులయ్యారు. గురువుకు ఇష్టమని అర్ధశేరు లవంగాలు దక్షిణగా సమర్పిస్తే విరజానందుడు, నీ జీవిత పర్యంతం ఆర్యగ్రంథ మహిమను ప్రతిష్ఠిస్తూ వైదిక ధర్మ రక్షణకు జీవితాన్ని సమర్పించు, అదే నాకు గురుదక్షిణ అని చెప్పారు. నాటి నుంచి దయానందుడు సమాజ కార్యానికి అంకితమయ్యారు. వైదిక ధర్మ వైశిష్ట్యాన్ని నిరూపించారు. మూఢ విశ్వాసాల్ని విమర్శించి నిర్మూలించే ప్రయత్నం చేశారు. జ్ఞాన భాండాగారాలైన వేదాలకు భవిష్యంతో పాటు వైదిక ధర్మానికి అద్దం పట్టే సత్యార్థ ప్రకాశికను రచించారు. సంస్కార విధి అని గ్రంథాన్ని రాశారు. 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజాన్ని స్థాపించారు. దయానందుడు జాతీయవాది. దైవభక్తితో పాటు సేవా దృక్పథం పెంచుకోవాలని, సోమరితనం, ఉదాసీనత విడిచిపెట్టి నైతిక నిష్ఠ, కార్యశూరత్వం, సమైక్య భావన, నిరాడంబర జీవనం అలవర్చుకోవాలని ఉద్బోధించారు. ఐకమత్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం. అనాథలకు, పేదలకు మంచి విద్య లభించాలని, పాలకులు ఆధ్యాత్మిక నైతిక శక్తులకు వశులై ఉండాలని, సర్వమానవ ప్రేమయే ప్రభుత్వ లక్ష్యం కావాలని దయానందులు బోధించారు. వేదకాలానికి మల్లండి అన్నది దయానందుడి నినాదం. అలా అని ఆయన ఛాందసుడు కాదు. స్త్రీ విద్య, స్వతంత్రాల విషయంలో ఆనాటికి ఆయన అభ్యుదయ భావాలు. పరదా పద్ధతిని వ్యతిరేకిస్తూ వితంతు పునర్వివాహాలను సమర్థించారు. అంటరానితనం మహాజాడ్యమని అన్నారు. ఆర్య సమాజం నాటి చారిత్రక అవసరం. రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీల మధ్య కాలంలో భారతీయ ధర్మ సంస్కృతుల పరిరక్షణకు కృషి చేసిన మహోన్నత మనిషి దయానందులు. 1883లో ఆ మహాసంస్కర్త ఈ లోకాన్ని వీడిపోయారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.